ఈయనకి ఇక్కడ ఏం పని లేదు. కాళేశ్వరంతో రిజర్వాయర్లు నింపండి, సకాలంలో నింపకపోవడంతో రైతన్న ఇక్కట్లు. ప్యాకేజీ 6 నుంచి నీటి పంపింగ్ చేయాలి. భారీ వర్షాలతో గోదావరిలో పెరిగిన ఇన్ఫ్లో. మంత్రి ఉత్తమ్కు మాజీ మంత్రి హరీష్ లేఖ. ఇప్పుడు భారీ వరదలు వస్తున్నాయి, ఆ వరదలతో నింపండి, ఆటోమేటిక్గా నిండుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పినందుకే నింపిర్రు అనేది ఈయన ఒక మాట, ఒక రాయి వేసి వదిలేసిండు అనుకోరాదు. వీళ్ళకి అది కాదు, ఇంకొక విషయం చూపిస్తా. అయితే వీళ్ళ ప్రచారం ఎట్లా ఉన్నది అంటే, ఇగో ఇక్కడ చూడుర్రి క్లియర్గా. వరద కష్టాల్లో జనాలు, సరదాల్లో అనుమల కుటుంబం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వరద కష్టాలు, ఈ బిల్డింగ్లకు వీటికి గతంలో 10 సంవత్సరాలు చెరువులకు నాలాల మీద ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిన దొంగలు ఎవరు? రోడ్డుకి ఇంత దగ్గరలా ఏది ఆకాశానికి తలిగే బిల్డింగులు, బఫర్ జోన్లు మొత్తం కబ్జాలు చేసుకోమన్నారు, కట్టుకోమన్నారు. ఈ పర్మిషన్లు ఇచ్చి నాలాల మీద ఇట్లాంటి బిల్డింగులు కట్టి నీళ్ళు ఎక్కడికి పోకుండా చేసిన ఈ పాపం పనులు చేసి ఇప్పుడు నవ్వుకుంటూ కూర్చుంటున్నారు. ఏమన్నా ఇబ్బందులు పడని, ఎట్టనన్న పడని ప్రజలు, మాకేం సంబంధం లేదు, ఇంకా రావాలి వరదలని ఒకడు మొక్కుతున్నాడట. ఈ రకమైన పాపాలు చేసి ఇప్పుడు ఏమంటారు? అనుముల కుటుంబం అంట సరదాల్లోనంట. ఏం సరదాల్లో? సరే, ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఏమైంది మరి? ఈయన మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ మినిస్టరా ఏందినా? సరే, ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఆయన ఏమన్నా ఎంపీ రాజ్యసభ అయిందా? ఇంకోళ్ళు ఎమ్మెల్సీ అయ్యిర్రా? ఇంకోళ్ళు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయ్యిర్రా? అనుమల కుటుంబం ఏమనేసిండు? అనుమల కుటుంబం అట సరదాల్లో. వర్షం పడి జనాలు అతలాకుతలమై ఇబ్బందులు పడుతుంటే మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత పడకుండా పొయ్యి అనన్న మునుగురి, ఆ మూసిల మునుగురి. మీరు చేసిన పాపాలకు ఇక్కడ మునిగి మేమే చేసినాం తప్పు, జనాలు మమ్మల్ని క్షమించండి అని బతిలాడుకోర్రి. ఈ పాపాలే కదా జనాలు ఎక్కడికి కూడా ప్రయాణం కూడా చేయలేకపోతున్నారు మీరు చేసిన పాపాలకు. వర్షాలు పడ్డాయంటే ఇక పడంతో ఇక బయటికి పోయి వరదలలో చిక్కుకునేందుకు ఇంటనే ఉంటే అయిపోతుంది అన్న ఆలోచన వచ్చేసింది ప్రజలకు. ఎటువంటి హైదరాబాద్ నగరాన్ని ఎంత అతలాకుతలం చేసిరంటే మీరు, ఇంతకుముందు గతంలో పడలేదా వర్షాలు? భారీ వర్షాలు పడ్డాయి, పడ్డప్పుడు కూడా ఎక్కడ నీళ్ళు అక్కడ పోతుండే. ఇప్పుడే ఇళ్లలోకి ఎందుకు వస్తున్నాయి అంటే, ఏవైతే ఉన్నాయో ఆ నాలాలకు పోయే దారి, చెరువులకు పోయే దారి, అవన్నీ కబ్జాలు చేసి ఆ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఏమి లేకుండా చెరువులను కూడా 111 జీవో తీసుకొని వచ్చి 89 చెరువులను మొత్తం కబ్జా చేసి కూర్చున్నారు. కబ్జా చేసి కూర్చున్నందుకే ఇగో ఇటువంటి పరిస్థితి వచ్చింది. రాగానే ఓ అమ్మ గప్పాల ఎల్లిగానికి 7 కొట్టాలు 3 దున్నపోతులు అన్నట్టు లెస్స కథలు చెప్పిండు. మేము కబ్జాలకు గురైన చెరువులు మొత్తం వెలికి తీస్తాను. వచ్చినడే చెరువులు మింగి 89 చెరువులు. వచ్చినప్పుడు 211 చెరువులు ఉండే, రాగానే 89 చెరువులు కథం చేసిండు. మళ్ళీ మీదికేమో చెప్పడం, డల్లాస్ చేస్తా, టర్కీ చేస్తా, పోత హుస్సేన్ సాగర్లో దోషిల నీళ్ళు పట్టుకొని తాగాలి. మీరు తాగురు, మీ కుటుంబం. మీరు చేసిన పాపానికి ఆ నీళ్ళు తాగినా ఆ పాపాలు పోవు, మీరు చేసిన పాపాలు. అటువంటి పాపం పనులు చేసి మళ్ళీ ఇగో బీఆర్ఎస్ అఫీషియల్ పోస్టే ఇది, మళ్ళీ అఫీషియల్ దాంట్లోనే పెట్టిర్రు ఇది. ఇంకో బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ దాంట్లోనే ఇటువంటి పోస్టులు పెట్టి శునకానందం పొందుతున్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ పోస్టులు అవసరమా? ఈయనకేమైనా పోస్ట్ ఇచ్చిర్రా? ఈయనేమన్నా మంత్రి, మున్సిపల్ మంత్రి, ఐటీ మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, లేకుంటే ఆర్థిక మంత్రి? మరి ఏ తమ్ముడు మంత్రి అయిండు? ఏ తమ్ముడు ఎమ్మెల్సీ అయిండు? ఏ తమ్ముడు ఎంపీ రాజ్యసభ అయిండు? ఒక దగ్గర ఓడిపోతే ఇంకో దగ్గర టికెట్ ఇచ్చిండా సరదాలు అన్నప్పుడు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ నియోజకవర్గంలో బాధ్యతలు, ప్రజలకు ఏ సమస్యలు వచ్చినాయి వాటి కోసం ఆ నియోజకవర్గంలో ఎవరైనా తిరుగుతారు. ప్రతి ముఖ్యమంత్రి ఒక మనిషిని పెడతాడు అక్కడ కంపల్సరీగా. మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అందరి గురించి తిరగాల్సి వస్తుంది, అందరి సమస్యలు తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ నియోజకవర్గం గురించి ఒక మనిషిని పెడతారు. కాబట్టి ఆ మనిషి ఎవరో కాదు, వాళ్ళ ఆయనను పెట్టుకున్నాడు. దాంట్లో తప్పేముంది? దానికి సరదాల్లో అనుమల కుటుంబ పాలన మీది అని చెప్పేసి అనేసరికి వీళ్ళ మీద కూడా ఒక బట్టగాలు చేయాలన్న కాన్సెప్ట్తో మీరు బట్టగాలు చేస్తున్నారు. నిజంగా మీ అంత దరిద్రులు చేసే పని, మీరు చేసే లంగ పనులు యువతల మీద వేస్తారు. ఎందుకట్లా? ఎన్నిసార్లు గొంతు చింపుకొని మొత్తుకున్నాడు, రండి సలహాలు ఇవ్వండి అని చెప్పేసి. అవి లేవు. ఇట్లా బట్టగాలు చేయడం అయితే మాత్రం వస్తుంది. మీ ఆఫీషియల్ పేజీలేగో ఇట్లా వేసుకున్నారు. ఏంది అది? ఒక పేపర్లో పడగానే హ్యాపీ బర్త్డే గురించి వేసిర్రు. పుట్టినరోజు కోసం ఒక పేపర్లు వేస్తే దానికి ఏమో ఇగో ఈ టైంలో వరదలు పడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇటువంటి పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఇటువంటి విష ప్రచారాలు చేస్తారు. మీలాగా మీ కుటుంబంలో ఓడిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడము, ఇంకోళ్ళు మంత్రి, ఈ మంత్రి నుంచి ఇంకో మంత్రి నుంచి ఇంకో మంత్రి, ఒక్కొక్కరి దగ్గర 4 మంత్రి పదవులు పెట్టుకొని శాసించలే. దాన్ని కుటుంబ పాలన అంటారు. దీన్ని కాదు. వీళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చి కుటుంబంలో అందరికి పిలిచి పదవులు ఇస్తే దాన్ని కుటుంబ పాలన అంటారు. ఇంకా ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకుంటారు మిమ్మల్ని? సిగ్గుండాల మీరు మాట్లాడుతందుకు, ఈ విష ప్రచారం చేస్తేందుకు.